భక్తుల రక్షణమణి గారు భీమవరం, వీరి యొక్క కుమారులు బిల్డింగ్ కాంట్రాక్టులు పనులు జరిగిస్తూ ఉన్నారు. గోడ కడుతూ ఉండగా అక్కడ గోడ పడిపోయినది. ఆ సమయమునందు ఆ యజమానులైన వారు నష్టపరిహారం విషయములో అడగటం జరిగినది. ఆ యొక్క భయంకరమైన సమస్య నుండి బయటపడుటకు దేవుడి కృప చూపించారు. ఆ యొక్క నష్టపరిహారము విషయంలో ప్రభువాని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాము. 7 వారాలు పెట్టుకుంటాము, నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాము అని వీరి 7 వారములు రాగా వీరి కుమార్ని ఆ భయంకరమైన నష్టములో నుండి తప్పించి ప్రమాదం నుండి విడిపించి దేవుడు వారిని క్షేమకరంగా ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పలు కూడా అండి. శాలకు బైబిల్ మిషన్ షకీనా స్వస్థత శాలకు 7 వారములు రాగా దేవుడి వారిని ఆ యొక్క సమస్య నుండి విడిపించి దేవుడు వారిని బలపరిచి క్షేమకరంగా ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత అండి. హాయ్ గారికి, అమ్మగారికి మరణాత, పెద్దమ్మ గారికి మరణాత అండి. మా తమ్ముడు బెంగళూరులో పనిచేస్తారండి. చేస్తూ ఉండగా మిషన్తో బిల్డింగ్ గోతులు తీస్తారండి. తీస్తూ ఉండగా పక్కనున్న ఆయన కాంపౌండ్ వాళ్ళు ఆయన మంచి ఆయన కాదంట. ఆ బిల్డింగ్ గోతులు తీస్తూ ఉండగా కాంపౌండ్ వాళ్ళు పడిపోయిందంటండి. పడిపోతే ఆయన చాలా ప్రమాదకరం అతనంటండి. ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చాడంట నష్టపరిహారంగా. ఇచ్చినా సరే ఊరుకోలేదంటండి. అసలు ఈ బిల్డింగ్ పని ఎవరు చేయించారో అతను చూపించమన్నారంట. అంతలో ఇంకొక అతను కనిపించి, మీరు ఇక్కడ ఉండొద్దండి, వెళ్ళిపోండి, భీమవరం వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే అతను మంచి ఆయన కాదు, చంపేస్తారని చెప్పారంట. అప్పుడు అయ్యగారితో చెప్పి ప్రార్థన చేయించుకోగా మా తమ్ముడు ఇక్కడికి వచ్చేసారండి. అమ్మ 7 వారాలు పెట్టుకున్నారు. 7 వారాలు పూర్తయినాయి. ఆ ప్రమాదం నుంచి దేవుడే తొలగించారండి, క్షేమాన్ని ఇచ్చారు. దేవుడికే మహిమ కలుగును గాక. అలాగే అమ్మకి మోకాలు నొప్పులు కూడా అండి 7 వారాలు చేయగా ఆ మోకాలు నొప్పులు కూడా దేవుడు స్వస్థపరిచాడండి. దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం కలుగును గాక. ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. 9వ వచనం అండి. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెట్టుకొని నడుమని చెప్పుట సులభమా? 12వ వచనం అండి. తక్షణమే వాడు లేచి పరిపెట్టుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఈలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమ కలిగిన రాజా, మీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా.
మీ ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి ప్రభా ఇంతవరకు మీ కాపుదల సహాయమును మాకు ఉంచారు. వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగోండి ప్రభా 2024 సంవత్సరములో జనవరి నెలలో ప్రభా ఇదిగోండి తండ్రి 4వ బుధవారమందు నాయనా సెకీనా సొసశాల ఆశీర్వాద రోజులో ప్రారంభ ప్రార్థన నుండి ఒక్కొక్క కార్యక్రమం మహిమకరముగా, ఆశీర్వాదకరముగాను, మీకు మహిమకరముగాను, మాకు ఆశీర్వాదకరముగా మీరు జరిగించారు. వందనాలు, స్తోత్రాలు. జరిగిన 7 ప్రార్థనలో ఉన్న నాయన ప్రార్థనాంశములకు నెరవేర్పును ఇచ్చుచున్న తండ్రి, ఇవ్వనై ఉన్న ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా మధ్య మీరు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా మా జనుకులు దేవదాసేగట్టు పరలోక పరిశుద్ధులతో, దేవదూతుల పటాలముతో మా మధ్య ఉన్నారు. మా అయ్యగారిని కూడా ఇక్కడ ఉంచారు. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయమందు ప్రభా మీ దీనదాసురాలైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ పాత్రగా బోరగా వాడుకొని మహిమను పొందండి. నా నోటన కొత్త మాటను ఉంచి మాట్లాడువారు మీరు కాదు, నేను సెలవిచ్చున్న ప్రభా మీరే మాట్లాడింపచేసి మా యొక్క ఆత్మలకు కావలసిన వర్తమానమును, మీరు అక్కడకు సిద్ధపడి వర్తమానమును మీరే అందించి నడిపించి మహిమను పొందండి. సమస్తమును మీ పాదములు ఎద్దు పెట్టి సమర్పించుకొంచు యేసువారి పుణ్యనామను మిక్కిలి వినముగా బ్రతిమిలాడు వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక, ఆమేన్. కూడి ఉన్న మన ಎಲ್ಲರಿಗೂ యేసుక్రీస్తు వారి శుభనామమున మనకు శుభములు కలుగును గాక, ఆమేన్. సహజంగా మనం శుశ్రూషలకు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుశ్రూషల అనగా ప్రాముఖ్యంగా ఎక్కువగా కనబడే కార్యక్రమం ఏంటి అంటే ఏం చెప్పండి అమ్మా? శుశ్రూషలో మనం ఎక్కువగా ఎక్కువగా చేసే కార్యక్రమం ఏంటి? పాటలు ఉంటాయి, వాక్యపఠనం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అలాగనే సాక్ష్యాలు ఉంటాయి, ప్రసంగం ఉంటుంది. అయితే అన్నిట్లో ఎక్కువగా కనబడే కార్యక్రమం ఏంటి? ఏం చెప్పండి? ప్రార్థన. ఏం చెప్పండి? ఫస్ట్ ప్రారంభ ప్రార్థన, తర్వాత 7 ప్రార్థనలు, తర్వాత మెట్ల ధ్యానం, తర్వాత ముగింపు ప్రార్థన. మొత్తానికి అన్నీ కలిపి కూడా ఎక్కువ ఏంటంటే ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన. అంటే స్వస్థశాల అనగానే స్వస్థత కోసం మనం అందరం వస్తున్నాం కనుక ప్రాముఖ్యంగా ఇక్కడ జరగబోయే ప్రత్యేకమైన కార్యక్రమాలన్నిటిలో ఒక ఎక్కువ కార్యక్రమం ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అంటే ఏం చెప్పండి? ప్రార్థన అంటే ఏంటమ్మా? దేవునితో మాట్లాడటం. మన అవసరతలన్నీ, మన అక్కర్లన్నీ, మన విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పటం చెప్పండి? దేవునికి ప్రార్థన చేయటమే, దేవునికి చెప్పుకోవటం ప్రార్థన అంటే. అలాగనే ఆదివారపు ఆరాధన అంటే ఏం చెప్పండి? ఆరాధన అంటే ఏం చేస్తాం? ఎక్కువ ఏం చేస్తాం ఆరాధనలోని? ప్రార్థన చెయ్యం, అవునండి? ఆరాధన అంటే ఏంటి? స్తుతి. ఆరాధన అంటే ఏం చెప్పండి? స్తుతి చేయటం. అంటే ఆదివారం నాడు మనం ఎక్కువ ఏం చేస్తామంటే స్తుతి చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? స్తుతి. దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇక శుశ్రూషల అనగానే ప్రార్థన చేసుకుంటాం. ఇక మన శుశ్రూషలో ప్రార్థన ప్రాముఖ్యము. అందులో 2 ఘట్టాలు ఉంటాయండి శుశ్రూషలో. మొట్టమొదటిగా 7 ప్రార్థనలో ఏం చెప్పండి? 7 ప్రార్థనలు. రెండోది ఏం చెప్పండి? 7 మెట్ల ధ్యానము. ఈ 2 చాలా ప్రాముఖ్యం. స్వస్థశాల అనగానే ఈ 2 చాలా ప్రాముఖ్యం. వీటిని బట్టే మనం దేవుని దగ్గరికి చేరుకుంటాం. దేవుడు మనలను చూస్తారు, మన అవసరాలు కూడా వింటారు. కేవలం ఈ 2 ప్రోగ్రాములు ఈ ప్రాముఖ్యమైన ప్రోగ్రాములు. అందులో ప్రసంగమో ప్రాముఖ్యమే, సాక్ష్యాలు వినటమో ప్రాముఖ్యమే. సాక్ష్యాలు వింటే ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసం వస్తుంది. కనుక ప్రసంగం వింటే ఆత్మీయ జీవితంలో బలపడతాము. అయినప్పటికీ కూడా ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన
ఈ యొక్క స్వస్థశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా మనం మౌనముగా ఉండటము ప్రాముఖ్యము. అలాగనే ప్రతి మనసులో ప్రతి నిమిషము కూడా దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? స్మరిస్తూ ఉండాలి. ప్రభువా, నేను ఈ అంశం మీద వచ్చాను కనుక నాకు ఈ సహాయము దయచేయండి అని నిత్యము కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. నా సాక్ష్యం నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, ఎప్పుడో చాలా కాలం అయ్యగారు పిన్నయ్య గారు ఉన్నప్పుడు నాకు చాలా బలహీనత వచ్చిందండి. ఆ బలహీనతకి ఒళ్ళంతా కూడా వాచిపోయింది, నీరు పట్టేసింది. ఎందుకని హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెప్పిన విషయం ఏమిటంటే, మరి బ్లడ్ లేదు అని చెప్పారండి. ఏం లేదన్నారు చెప్పండి? బ్లడ్ లేదని చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం అండి. అప్పటి నుంచి కూడా ఎంత లేదు అంటే 6 పాయింట్లు ఎంతో ఉందండి. అప్పుడు 6 పాయింట్లు 5 పాయింట్లు ఉందన్నారండి స్టార్టింగ్. ఆ తర్వాత నుంచి ఎన్ని తిన్నా ఎన్ని చేసినా 6 పాయింట్లు అంటే 7 పాయింట్లు 8 పాయింట్లు, అంతకన్నా ఇంకా పెరగదండి. అసలు ఏమవుతుంది చెప్పండి? 7, 8 ఉంటే చాలా గొప్ప, అంతకన్నా ఎక్కువ పెరగదు. అలాగుంటూ ఉండేది. అయితే నేను ఫెరోనికా అని ఒక ట్యాబ్లెట్ వాడుతూ ఉండేదాన్ని అండి. ఎప్పుడు కూడా ఆ ట్యాబ్లెట్ వాడుతూనే ఉండేదాన్ని. అయితే కొంతకాలం నుంచి కొన్ని నెలలు బట్టి ఆ ట్యాబ్లెట్ మానేశానండి. వేసుకోవటం మానేశాను. మరి టెస్టులు చేయించుకోలేదు. ఈ మధ్య కాలంలో మొన్న టెస్ట్ చేయించుకుంటే 11 పాయింట్లు వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 11 పాయింట్లు వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. షారోన్ కుమార్ గారు ఎప్పుడు టెస్టులు చేయిస్తూ ఉంటారు. అప్పుడు ఆయన అన్నారు అనమాట, అమ్మగారు వాడుతున్నారు కదా అన్నారండి. ఏం మాట్లాడలేదు, వాడుతున్నానండి అన్నానండి. తర్వాత ఆలోచించాను, చాలా కాలం అయిపోయింది కదా మానేసి, అయినా సరే బాగొచ్చే రిపోర్ట్లు అనుకున్నానండి. అయితే నేను ఒకటే అనుకున్నానండి, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మరి ఇంతకాలం వాడాం కదా, ఇంకెక్కువ ట్యాబ్లెట్లు వాడకూడదు కదా అని చెప్పి మానేశాను అన్నమాట అండి. మానేసిన దేవుడు ఏం చేశారు చెప్పండి? స్వస్థత ఇచ్చారు. అలాగనే ఒకసారి కళ్ళు గురించి కూడా మీకు చెప్పాను కదండి. కళ్ళు గురించి కూడా మరి చాలా మందు వాడి విడిచిపెట్టేశాక శాలలకు వారాలు పెట్టుకోగా ఏమైంది చెప్పండి? నాకు దేవుడు స్వస్థతనిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి సాక్ష్యమో చెప్పట్లేదండి. ఎవరి సాక్ష్యం చెప్పాను? స్వయంగా నాకు జరిగిన సాక్ష్యమే మీకు చెప్తున్నాను. ఇలాంటివి నాకు చాలా జరిగాయండి. చాలా సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే స్వస్థశాలకు ప్రాముఖ్యంగా మనం చేయవలసిన పనేమిటి అంటే ప్రార్థన. ఏం చెప్పండి అమ్మా? ప్రార్థన. రెండోది, దేవుని పట్ల మనం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే విశ్వాసము. ఏం చెప్పండి? విశ్వాసం. దేవుని పట్ల ఏముంచాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. మనం ఎక్కువగా చేయవలసిన పని ఏంటి అంటే ప్రార్థన. ఏం చెప్పండి? 2 చెప్పండి అమ్మ. 2 విషయాలు ఏంటి? ఒకటి ప్రార్థన, గట్టిగా చెప్పండి, ప్రార్థన. రెండోది విశ్వాసం. దేవుని మీద ఏముంచాలి చెప్పండి? విశ్వాసం. స్వస్థశాలకు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఈ 2 విషయాలు మనసులో పెట్టుకుంటే మన కార్యాలు అనుకున్న సమయానికన్నా ముందే ఏమవుతాయి చెప్పండి? జరిగిపోతాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇందాక నేను ఒక విషయం చదివాను, మార్కు సువార్త 2వ అధ్యాయంలో మరి చదివిన విషయం ఏమిటంటే, అందులో కనబడుతున్న విషయంలో ఎంతమందికి స్వస్థత వచ్చింది చెప్పండి అమ్మా? ఎంతమందికి వచ్చింది స్వస్థత? ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనాల్లో ఎంతమందికి వచ్చింది స్వస్థత అమ్మా? చెప్పండి. ఇందాక చదివాను కదా, ఎంతమందికి వచ్చింది? 5గురికా? ఎంతమందికి వచ్చిందమ్మా? పోనీ ఏ వ్యాధి కలిగిన అతను ఉన్నాడు అక్కడ అమ్మా? అమ్మయ్య, మెలకు వచ్చింది మీకు దేవుని కృపను బట్టి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు మీరు, అవునా? ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు, ఇక్కడ లేరు అసలు. ఏ వ్యాధికి స్వస్థత వచ్చింది చెప్పండి?
అమ్మ పక్షవాయువు గలవానికి స్వస్థత వచ్చింది. ఎంతమంది పక్షవాయువు కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ? చాలామంది ఉన్నారా? చాలామంది ఉన్నారా? ఒక్కలే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఏం వ్యాధి అంటే పక్షవాత రోగం ఉంది. పక్షవాత రోగం. పక్షవాత రోగం అంటే ఏంటి తెలుసా అమ్మా? పక్షవాత రోగం అంటే పెరాలసిస్ అనగా ఏం చెప్పండి? ఒక కాలు, ఒక చెయ్య, ఒకవైపు భాగం అంతా కూడా పనిచేయడం ఆగిపోతుంది. స్పర్శ కోల్పోతారు. ఏమాత్రము కూడా అది పని చేయదు. అది చాలా ప్రమాదకరమైన విషయము. ఒకవైపే పనిచేసి ఒకవైపు పనిచేయకపోతే చాలా మనిషికి ప్రమాదము. అటువంటి వ్యాధితో వ్యక్తి ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి వ్యాధి నుండి దేవుడు స్వస్థపరిచారు. ఒక వ్యక్తి స్వస్థత పొందటానికి ఎంతమందిలో విశ్వాసం ఉందో మీకు తెలుసా? ఎంతమందిలో ఒక వ్యక్తి స్వస్థత పొందటానికి ఎంతమంది విశ్వాసులుగా అక్కడ కనబడుతున్నారు అంటే ఒక్కొక్కరిగా మనం చూద్దాం. మీరు అందరూ అనుకోవచ్చు, ఇదేంటి అమ్మగారు ఒక్క వ్యక్తి స్వస్థత వస్తే ఎంతోమంది విశ్వాసం చూపించడం ఏంటి అనుకోవచ్చు. కాదు, అక్కడ మీరు ఒక్కొక్కరుగా గమనించండి. ఒక్క వ్యక్తి స్వస్థత పొందటానికి ఎంతమంది విశ్వాసం చూపించారో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం కూడా ఒక్కళ్ళము దేవుని దగ్గరికి రావాలంటే ఎంతో మంది ప్రయాస పడితేనే కానీ మనం ఒక్కళ్ళము ఏం దగ్గరికి రావాలని చెప్పండి? దేవుని దగ్గరికి రాలేము. అలాగనే ఒక్కరు స్వస్థత పొందాలంటే ఎంతో మంది ఏం చేయాలి చెప్పండి? దేవుని పట్ల విశ్వాసం ఉంచితేనే కానీ ఆ ఒక్క వ్యక్తికి ఏమి రాదు చెప్పండి? స్వస్థత రాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములోనికి వచ్చెను. ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు గణపాల నుంచి ఎవరు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు అక్కడ కపెర్నహూములోకి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు వచ్చారటండి. ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభువారు వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కపెర్నహూములో ఒకరి ఇల్లు ఉన్నదండి. ఎవరి ఇల్లు చెప్పండి? పేతురు అత్త ఇల్లు. కొన్ని దినములైన పిమ్మట ఏముంది చెప్పండి? కొన్ని దినములైన పిమ్మట అంటే అంతకుముందు ఒకసారి కపెర్నహూమునకు వచ్చారు. ఏమయ్యారు చెప్పండి? అంతకుముందు ఒకసారి కపెర్నహూమునకు వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారు అంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పేతురు అత్త జ్వరముతో పడి ఉండగా ప్రభువారు ఆమెను ముట్టి ఏం చేశారు చెప్పండి? బాగు చేసెను. ఆమె వెంటనే లేచి ఉపచారము చేసెను అని మనం చదువుకుంటాం. అంటే అక్కడ దేవుడు కపెర్నహూములో ఆల్రెడీ ఒకసారి వచ్చి పేతురత్త గారిని ఏం చేశారు చెప్పండి? స్వస్థపరిచారు. ఇంకా చాలా స్వస్థత కార్యాలు అక్కడ జరిగి ఉన్నవి. కొన్ని దినాలు అయిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చారు చెప్పండి? కపెర్నహూమునకు వచ్చారు. మొన్న మేము ఎరుషలేం వెళ్ళినప్పుడు అక్కడ చూసామండి. కపెర్నహూములో పేతురు గారి అత్త ఇల్లు, అలాగనే పేతురు గారికి సంబంధించిన స్టాట్యూస్ ఇంకా చాలా చూసామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే కపెర్నహూములోనికి కొన్ని దినములు అయిన తర్వాత ఎవరు వచ్చారటండి? అమ్మ ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభువారు వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభువారు వచ్చారు. ఇక్కడ తర్వాత 2వ వచనంలో ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. ఆయన ఇంట ఉన్నారని వినవచ్చినప్పుడు అంటే ఏం చెప్పండి? వినవచ్చినప్పుడు అంటే ఎవరైనా చెప్తే వింటారు. అవునా కదా? ఎవరైనా చెప్తే వింటారు. వింటము అంటే ఎవరైనా చెప్పారు అంటే అక్కడ కపెర్నహూములోనికి, అక్కడ ఆ ఇంటిలోనికి యేసు ప్రభువారు వచ్చారని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. అవునా కదా? ఎవరెవరో చాలా మంది చెప్పారు. అంటే ఇక్కడ స్వస్థశాలకు రావాలి, బుధవారం నాడు ఇక్కడ స్వస్థశాల కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నారని అనేక మంది మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలా వద్దా? అందుకే అయ్యగారులు ఒక్కొక్కసారి సాక్ష్యాల పేపర్లో ప్రింట్ చేయించి ఒక్కొక్కరికి ఎన్నేసి ఇస్తారు చెప్పండి?
ఎన్నేసి ఇస్తారు? 2 ఇస్తారు కదండి. ఒకటి మీ దగ్గర ఉంచుకోండి, ఒకటి వెళ్తూ ఎవరికైనా ఇవ్వండి అంటారు. అంటే మీరు నోటితో చెప్పకపోయినా ఆ పేపర్ చదువుకునైనా అనేక మంది తెలుసుకుంటారని. ఇక్కడ యేసుప్రభు వారు ఆ కపెర్నహూములో ఆ గృహములో ఉన్నారన్న సంగతి ఎవరైనా చెప్పకపోతే తెలుస్తుందా తెలీదా? ఎవరికి కూడా తెలియదు. కనుక చాలా మంది ఏం చేశారు చెప్పండి? అనేకుల ఆయా నోట వినబడిందంటే అనేక మంది యేసుప్రభు వారు ఉన్నారు ఆ గృహంలో అని చెప్పారు. ఎవరైనా చెప్పమని అనౌన్స్ చేయమని చెప్పారండి? ఎవరైనా చెప్పమని అనౌన్స్ చేయమని చెప్పారా? ఎవరు అనౌన్స్ చేయమని చెప్పలే. కానీ వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఏం చేసుకున్నారు చెప్పండి? చెప్పేసుకున్నారటండి. మీరు అలా చెప్తున్నారా? మీరు చెప్తున్నారా? చెప్తుంటే ఇలా ఖాళీగా ఉంటుందా చెప్పండి? మీ ఇంటి వాళ్ళందరూ కూడా ముందు రావాలి కదా మీ ఇంటికి, మందిరానికి, అవునా? మీ ఇంటి వాళ్ళందరూ కూడా, మీ కుటుంబ సభ్యులందరూ కూడా, మీరు మీ కుటుంబ సభ్యులు ముందుగా చెప్తే మీ కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలండి? చెప్పండి. మందిరంలో ఉండాలి కదా. అక్కడ వాళ్ళు అలాగే ఉన్నారండి. వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నారన్న సంగతి చెప్పమని ఎవరు చెప్పలే, కానీ వాళ్ళందరూ చెప్పేశారండి. చెప్పేటప్పటికి ఏమైపోయింది చెప్పండి? ఆ ఇంట ఉన్నారని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. ఏమైపోయారటండి? చాలా మంది వచ్చేసారటండి ఆ ఇంట్లోనికి. చాలా మంది, అనేక మంది కూడి వచ్చిరి. గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. ఎక్కడ లేదటండి అమ్మ? ఎక్కడ లేదటండి? వాకిట కూడా స్థలం అంటే మనం అలా కార్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదండి. మీరు బాగా చెప్తే ఉంటుందా అండి? అసలు ఉండదు. ఎక్కడో పెట్టుకోవాలి ఇప్పుడు మనం కార్లను తీసుకెళ్ళి. అమ్మా, అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం మందిరానికి వచ్చేటప్పుడు అసలు ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు ఆ గృహములో ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పండి? ప్రభువారు ఆ గృహములో ఉన్నారు, గృహములో ఉన్నారు. అలాగనే మన జీవితాల్లో ప్రభువారు ఉండాలి. మన జీవితాల్లో ప్రభువారు ఉంటే మనం నోటితో ఏం చెప్తాం చెప్పండి ఇతరులకి? అమ్మా, ఇతరులకి మనం సాక్ష్యం చెప్తాం. ప్రభువారు మన జీవితాల్లో ఉంటే మనము ఇతరులకు ఏం చేస్తాం చెప్పండి? సాక్ష్యం చెప్పగలం. కనుక మీరందరిలో ఎంతమంది చెప్తున్నారు సాక్ష్యం? మీ సాక్ష్యము ఎంతమంది ఇతరులను తీసుకొస్తున్నారు? మీరు తీసుకొచ్చారు అంటే మీలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు చెప్పండి? యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు ఉంటే మీరు అనేక మందికి చెప్పాలి. అనేక మందిని ఎక్కడికి తీసుకురావాలి చెప్పండి? దేవుని సంధికి తీసుకురావాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక మంది కనబడుతున్నారు. ఎంతమంది చెప్పండి? విశ్వాసం చూపించడానికి అనేక మంది కనిపిస్తున్నారు. ఆ పక్షవాతి కలిగిన రోగి స్వస్థత పొందడానికి మొట్టమొదటిగా అనేక మంది కనబడుతున్నారు. ఎంతమంది చెప్పండి? అనేక మంది. ముప్పత్తి సావిత్రి గారు
గొల్లల కోనేరు ఎదురుకిచ్చాను. వీరు ఆదివారం వీరి వదిన గారు రక్షణ తీసుకుంటున్నారని, బాప్తీసం తీసుకుంటున్నారని సన్నిధికి వచ్చారు. వీరు సన్నిధిలో ఉన్న సమయంలోనే వీరికి ఎంతో అమూల్యమైన, ఎంతో బలమైన గేదెలు ఉన్నాయి. ఆ గేదెలు నూతిలో పడిపోయినాయి అని ఫోన్ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎంతో భయపడ్డారు. యేసు ప్రభువా, అవే మాకు ఆధారము, పాడి గేదెలవి, వాటికి ఏ ప్రమాదం లేకుండా చేసినట్లయితే సాక్ష్యం చెప్పుకుంటానని వెంటనే ఎదరికి వల్లి పద్మ గారు తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయటం జరిగింది. దేవుడు ఆ గేదెలకి ప్రమాదం లేకుండా చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆ సమయంలో షాలో సాక్షి చెప్పుకుంటాను అనుకునగా దేవుడు క్షేమకరంగా గృహానికి వారి గేదెను చేర్చారు. దేవుడిచ్చిన కాపుదలు బట్టి సాక్ష్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మరణాత మరణాత మరణాత. దేవుని ఆశ్చర్య కార్యములు చూడండి. కీర్తన 66:5 స్వస్థతశాల కార్యక్రమము ప్రతి బుధవారము 8 గంటల నుండి 3 గంటల వరకు బైబిల్ మిషన్ భీమవరం షకీనా స్వస్థతశాలలో మారుతి సుజుకి కారు షోరూం ప్రక్కన జరుగును. ఈ ప్రార్థన ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతము, క్షయ, ఉబసము, కుష్టి, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుచున్న రోగులు స్వస్థత పొందుచున్నారు. గుడ్డివారు చూపు పొందుతున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక రోగములు దేవుడు బాగు చేయుచున్నారు. అందరికీ హృదయపూర్వక ఆహ్వానము. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఏ జానయ్య గారు, అలాగనే వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ బిషప్ ఏ చార్లీ జాన్సన్ అయ్య గారు, నిర్వహించువారు రెవరెండ్ ఏ జాన్ పాల్ అయ్య గారు. మరణాత.